హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించి చూస్తూనే ఉన్నాము. చాలా ప్రశాంతంగా కూల్గా అయితే ఇప్పటివరకు పోలింగ్ జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో 10% పోలింగ్ అయింది. కొన్ని ఏరియాలో చూసుకుంటే దాదాపుగా 19% కూడా పోల్ అయినట్టుగా సమాచారం. పులివెందులో చూసుకుంటే బాకరావుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఉండవల్లికి సంబంధించి చూసుకుంటే ఉండవల్లిలోను మంగళగిరిలోను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ మంగళగిరిలో కూడా. అయితే ఓటింగ్ జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు పోల్ అయినటువంటి పర్సెంటేజ్కి సంబంధించి కావచ్చు, మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళికి సంబంధించి, జరుగుతున్న పోలింగ్ విధానానికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మనకి యావరేజ్గా 16% వరకు ఓటింగ్ కంప్లీట్ అయింది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో 19%, 20% కూడా అయింది. కొన్నిట్లో 12%, 10% అలాగైంది. యావరేజ్ చూసుకుంటే 16% దాటింది. ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతే ఈవినింగ్ అయ్యేటప్పటికి 75 to 80 మధ్య పోలింగ్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ ఏంటంటే సంక్రాంతి పండుగలో కూడా కొంతైనా రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మొత్తం ఏంటంటే విలేజెస్కి వెళ్ళిపోయారు, ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఆంధ్ర ఓటింగ్ ప్రభావమే. సో ఓటింగ్ అయితే ఎక్కువ జరిగేటువంటి అవకాశం 80 దాటేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి చూసుకుంటే కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నటువంటి ఓటర్లను బట్టి కూడా దాదాపుగా 83-84% వరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చింది. ఎస్, అవి అయ్యేటువంటి అవకాసం ఉంది. 84-85 కూడా అవ్వచ్చు. మనం 75 నుంచి 85 వరకు లోపల ఎక్కడైనా జరగచ్చు. 80 గ్యారంటీ దాటుతుంది నా అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ కింద వచ్చింది. ఏంటంటే పబ్లిక్ డిసైడ్ అయ్యారు మనం వెళ్ళి ఓటు వేయాలి అని. ఎందుకంటే ఇక్కడ అటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయిందండి. గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళి ఓటు వేయకపోతే ఈ పథకాలు ఏమైనా రద్దు అయిపోతాయేమో మనకి రేపొద్దున. అందుకుని చాలామంది ఓటర్స్ మనకి, నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నాకు తగిలేరు. మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకుని మళ్ళీ అదే రోజు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ బంద్ చేసుకుంటున్నారు. వీళ్ళంటి వాళ్ళకి కొంత భయం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు కానీ మనం వెళ్ళకపోతే మనకు వచ్చేటువంటి 3,000 ఆగిపోతాయి మరి. సో అందువల్ల ఖచ్చితంగా వెళ్ళాలన్న భావనతో చాలామంది బయలుదేరారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎస్పెషల్లీ జనాభా డిసైడ్ అయ్యారు. అంటే పెరుగుతున్న పర్సెంటేజ్ కావచ్చు, లేదు మీరు అన్నట్లు భయంతోనో బాధ్యతతోనో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఓటు మీద ఉన్నటువంటి గౌరవంతోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నటువంటి ప్రజలు ఈ పెరుగుతున్న సరళి కావచ్చు, జరుగుతున్న విధానం కావచ్చు, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ఓటింగ్ పెరిగితే నా లెక్క ప్రకారం మా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓటింగ్ పెరిగితే, కొన్ని అనాలిస్టులు కొంతమంది చెప్పేది ఓటింగ్ పెరిగితే తెలుగుదేశం కూటమికి బలపడుతుందని భావనలు ఉన్నారు. నో, ఎందుకంటే ఓటింగ్ పెరగడం వల్ల ఇటు సైడ్కే ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ భావన ఏంటంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రజల్లో ఎక్కువ సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఓటేస్తారు, అందువల్ల వాళ్ళందరూ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి అండ్ కోకి ఓటేయడానికి వెళ్తున్నారు అన్నట్టుగా అనుకున్నాం. సో కాసేపు అలాగే అనుకుందాం. అంటే గత ఎలక్షన్లో కానీ మనం చూసుకుంటే, అక్కడ గత ఎలక్షన్ అంటే తెలంగాణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి అంత ఉంది ఎంత ఉంది, అక్కడ అది పెట్టారు ఇది పెట్టారు అన్నారు. ఈ తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా గాంధీ భవన్ కూడా జెండాలు పట్టుకుని వెళ్ళడం అన్ని కూడా జరిగాయి. అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఊపేస్తుంది అనుకున్నారు. కానీ అట్లీస్ట్ ఒక్క సీటు కూడా జంట నగరాల నుంచి ఒక్క సీటు కూడా రాలేదు తెలుగుదేశానికి. అంటే అక్కడ నిజంగా ఒకవేళ పేటీఎం ఆర్టిస్టులు ఏమో అనుకోవాలి, ఒక సీట్ అయినా రావడానికి అసలు ఎలక్షన్ పోటీ చేయలేదు కదా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కొట్టేశారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికైతే వ్యతిరేకంగా ఉందో వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన కూడా ఆ అనాలిసిస్ కానీ మనం తీసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిన కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కొట్టేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఆపోజిట్ పార్టీ ఏది? వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీ ఓట్లు గణనీయంగా పెరుగుతాయి తప్ప ఇక్కడి నుంచి పెరగడం వల్ల
ఓటింగ్ శాతం పెరగడం వల్ల, అంతే తప్ప తెలుగుదేశానికి ప్రత్యేకంగా వచ్చేటువంటి లబ్ధి ఏమి లేదు. అంటే ఓట్లు వేస్తున్నప్పుడు కూడా చూసాము, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా కూల్గా, ఆయన చాలా ప్రశాంతంగా నవ్వుతూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరొకసారి మనం అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటి ఆ కాన్ఫిడెంట్ ఆ ఫేస్లో కనిపించింది. కానీ మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటేశారు, ముఖంలో ఏమాత్రం కళ లేకుండా, లేదంటే ఓటింగ్ శాతం లేదా పెరుగుతున్న పర్సెంటేజ్ మన టీడీపీకి వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుందన్న ఫీలింగ్స్ అవి ఏవి అసలు కనిపించట్లేదు ముఖంలో. దానికి కారణం అండి ప్రత్యేకంగా అది చేతిలో చేసుకున్నది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడైతే కూటమి బీజేపీతో జత కట్టిందో, బీజేపీతో జత కట్టడం వల్ల జనరల్గా మైనారిటీ ఓట్లు దూరం పడిపోయి ఒకటే. ఇప్పుడు మీకు రిజర్వేషన్ అలా తీసేస్తామంటే ఎక్కడేస్తారు? అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడైనటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన స్వయంగా చెప్తున్నారు, ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారు అన్నట్టు, రాజ్యాంగాన్ని మారుస్తారు అన్నట్టు. సో ఆ ప్రభావం కూడా ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా దూరం అయ్యారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కొంచెం బీజేపీకి దూరంగానే ఉంటారు. ఎప్పుడైతే జత కట్టిందో మమ్మల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి భావన అదొకటి వచ్చింది. రెండోది, నిన్నటి వరకు ఒక ఎత్తు, నిన్న రాత్రి జరిగింది ఒక ఎత్తు. నిన్న రాత్రి వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో కవర్ చేసుకుంటూ వచ్చాడు. రేపు పొద్దున్న నిన్న ఏఎన్ఐ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేది, నేషనల్ వైడ్ ఛానల్. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి, బీసీ రిజర్వేషన్ గురించి 7 దశాబ్దాలుగా మనకి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి, రిజర్వేషన్ వల్ల ఎవడొక్కడైనా బాగుపడ్డా అన్న క్వశ్చన్ వచ్చింది. అయితే అంటే ఏంటి, దాన్ని బాగుపడలేదు, రిజర్వేషన్ వల్ల లాభం లేదు, అది తీసేస్తాం, ఎన్డీఏకి మేము మద్దతు ఇస్తాం అన్నట్టుగానే దాని భావన అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అందరి మనోభావాల్ని కూడా గెలికారంటారా? దానివల్ల కొంత వేద్దాం అనుకున్న కూడా జనరల్గా ఏంటంటే 80%, 60%, 60 నుంచి 80% బీజేపీతో కూటమి కట్టగానే రివర్స్ అయ్యారు. మిగిలిన కూడా ఇప్పుడు డైలమాలో పట్టారు. వాళ్ళు ఎంతవరకు అటు సైడ్ చీలుతుంది అన్నటువంటి విషయం తెలియదు. దానివల్ల కొంత కాన్ఫిడెంట్గా లేరు. అంటే వాళ్ళకి ముందే తెలుసు బీజేపీతో అనవసరంగా కట్టుకున్నాం, ఎందుకంటే పెట్టుకున్నప్పుడు బీజేపీ అనౌన్స్ చేయలేదు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని. వీళ్ళు కూటమి కట్టేసుకున్నాక వాళ్ళ కొంతకాలం ప్రయాణం చేశాక అప్పుడు అనౌన్స్ చేశారు అమిత్ షా గారు, మేము ముస్లిం ఓట్లు రద్దు చేస్తున్నాం అనేసి. సో దాంతో గొంతులో వెలక్కబడిపోయింది. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం డల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే దార్శనికుడు, లేదంటే విజనరీ, లేదంటే 40-45 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కామెంట్లు, అంటే ముందు ప్రచారంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్లు చూస్తే నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తామన్నట్టే కామెంట్లు చేశారా, లేదంటే ఇంకా అధికారం రావట్లేదు కాబట్టి ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో కామెంట్లు చేశారు అనుకోవాలా? మీరు అన్నట్లు ఆఫ్టర్ ప్రచారం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అటువంటి మాటలే బయటకు వచ్చాయి. మీరు చెప్పిన దాంట్లో కొంత భాగాన్ని నేను ఏకీభవిస్తాను, కొంత భాగాన్ని ఏకీభవించాను. ఎందుకంటే దార్శనికుడు, విజనరీ అన్న మాటలు ఆయనకున్న, ఆయన్ని జనాలు అంటున్నారు, అంతవరకు నేను ఓకే చేస్తాను. కానీ ఇక్కడ అది కాదు కావాల్సింది. ప్రజలు నమ్మదగ్గ వ్యక్త, నమ్మదగిన వ్యక్త, ఈ రెండు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఒక కడుపుతో ఆకలితో ఉండేవాడికి నాకు విజనరీ ఎక్కడ, నేను సింగపూర్లో తయారు చేస్తానంటే అతనికి ఏట అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రజల సంక్షేమం ఉన్నది నాడి, ప్రజల నాడి తెలుసుకోవడం అంటే మీరు పడుతున్న బాధను అర్థం చేసుకోవడం. ఇది అక్కడ వదిలేసి నేను అభివృద్ధి చేస్తున్నాను, సింగపూర్లో చేస్తాను, ఇవి చేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతున్నాడు. ప్రజలు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, ఈ రోజుకి 60% ఆఫ్ ది పీపుల్ ఇల్లిటరేట్ ఉన్నారు విలేజెస్లో. వాళ్ళకి అది అర్థం కాని సబ్జెక్ట్. ఓకే, ఈయన ముందుకు వెళ్ళిపోతున్నాడు, విజనరీ అంటున్నాడు, వీళ్ళు వెనకాల ఉండిపోయారు. ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వల్ల మునిగిపోయింది 2019లో. ఈ గ్యాప్ను ఇప్పటికీ కూడా పూర్తి చేసుకోలేకపోతున్నాడు, అదే పాట పాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కారణం ఏంటంటే దుష్టి అంతా ఇలా పెట్టాడు, ముందు సంక్షేమం తర్వాత అభివృద్ధి. ఈ సంక్షేమం ఎప్పుడైతే పేదవాడికి కొంచెం కడుపు తృప్తి పడ్డాడో, నా మనసులో భావనకి అతనిది మ్యాచ్ అవుతుంది, అతను సూట్ అవుతుంది, నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఒక నమ్మకం. జనరల్గా రాజకీయ పార్టీలు అన్నీ కూడా అండి, ఎక్కడ దేశం మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్నీ చేస్తాయి ప్రజలకి. ఎప్పుడు చేస్తాయంటే ఎలక్షన్ లాస్ట్ 1 yearలో ఏంటంటే అప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం మొదలెడతారు, అప్పుడు ఏమన్నా తాయిలాలు ఇవ్వడం మొదలెడతారు, తాంబూలాలు ఇవ్వడం మొదలెడతారు. కానీ ఇండియా మొత్తం మీద ఫస్ట్ టైం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చివరి వరకు ఏదైతే అన్నారో ఎలక్షన్ స్టంట్ కింద కాకుండా మొదటి నుంచి చేశారు. అంటే ఆ కారణం చేత ప్రజలు నమ్ముతున్నారు.
ఓకే, ఇక్కడ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం. ఇప్పుడు నేను అంటాను విజనరీ చంద్రబాబు నాయుడు దార్శనికుడు అని మన బోటోళ్ళు అంటారు, అర్థమవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ ఉందని. కింద స్థాయి వాడికి ఏం అర్థమవుతుంది ఆయన విజనరీనా కాదనేసి, ఆయన మాకేమీ చేయలేదని అంటారు. అంటే పేద ప్రజల నాడి పట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. పెట్టుబడిదారులకి ధనికులకి అతను విజనరీగా కనిపిస్తున్నాడు తప్ప వీళ్ళకైతే విజనరీ కాదు, వాళ్ళకు ఉండే విజన్ తీసి వాడి కింద కనిపిస్తున్నాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అదే కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, దానికి గల కారణాలు కూడా ఇవే అంటారా? అంటే ప్రజల యొక్క సామాన్యుల యొక్క నాడిని పట్టుకున్నారు కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎస్, సామాన్యుల యొక్క నాడిని పట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఈ రోజుకి కూడా వై నాట్ 175 అంటున్నాడు. ఇంకా ఆయనకున్న ధైర్యం ధీమా ఇక్కడ మాకు ఉండట్లేదు, ఇంకా తగ్గుతాయేమో ఆయనకి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కదా, దార్శనికుడు కదా, మరీ అంత బొత్తుగా రాకుండా పోవు అనే భావన మనకుంది. కానీ పబ్లిక్లో పేద ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ 175కి 175 వస్తాయనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తుంది. వీళ్ళు గోల ఇప్పుడు ఏంటంటే గోల ఏంటంటే కొన్ని పచ్చ ఛానల్స్ ఉన్నాయి, ABN, TV5, అలా కొన్ని ఛానల్, ఈటీవీ, ఇవన్నీ కూడా ఏమీ లేకపోయినా మసిపూసి మారేడుకాయ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా తెలియదండి ప్రజల నాడి ఎలాగుంటుందో, ఓటు ఏ రకంగా వేస్తారో అన్నది మనకు తెలియదు, గెస్ చేయలేం కూర్చొని అనాలిసిస్ కానీ ఒక్కటి మనకు గెస్ చేయగలం కదా. ఏంటంటే మొన్న జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ లైవ్కి వచ్చింది, ఈ ఇంటర్వ్యూ లైవ్కి వచ్చింది, ప్రజల నాడు అక్కడ తెలిసిపోద్ది కదా. వీళ్ళకి ఎంతమంది లైవ్ చూసారో ఆడిన లైవ్ అయితే వీళ్ళని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారి ఛానల్స్ని. జగన్మోహన్ రెడ్డి గారు క్లాక్స్ మీద వచ్చే వ్యూస్ అంటే ఛానల్స్నే పట్టించుకోవట్లేదా, లేదు చంద్రబాబు గారినే పట్టించుకోవట్లేదా? ఒకటి ఛానల్ ఏదైనా సరే, ఛానల్ ఏదైనా ఇప్పుడు సాక్షి ఛానల్ అని కాదు, ఏ ఛానల్లో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ పట్టించుకోలేదు, ఛానల్ తర్వాత సంగతి. ఎందుకంటే ఏ ఛానల్లో వేసినా, ఒకవేళ TV9 ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చూపెట్టినా ప్రజలు లైవ్ని చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అతను లెక్క చేయట్లేదు, ఎందుకంటే నమ్మట్లేదు. ఇప్పుడు అతను అలాగే చెప్తాడు, చివరికి ఏమీ చేయడు. ఇప్పుడు ఒక సామెత ఉంది, నాన్న పులి కథ మనం చదువుకున్నాం. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఏమీ లేకపోయినట్టు నాన్న పులి వచ్చినప్పుడు పిలవరా బాబు అంటాడు, ఇటు పులి రాకపోయినా నాన్న పులి అంటాడు. అంటే నాన్న వస్తున్నాడో లేదో చూసుకోండి, ఇటు చూసుకుని ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత నాన్న పులి వచ్చింది, నిజంగా పులి వచ్చింది, నాన్న పులి అని వచ్చాడు, నాన్న రాలేదు, కొన్ని మేకలను ఎత్తుకుపోయింది, ఆవుల్లో మేకలను పట్టుకుంది. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో 15 సంవత్సరాలు చేశాడు. ఆయన చేసినప్పుడు ఏమి నెరవేర్చాడు? మేనిఫెస్టోలో అంశాలు ఏమి నెరవేర్చాడు? ఏమీ నెరవేర్చలేదు. రైతులు రుణమాఫీ అన్నాడు, చూడలేదు. డ్వాక్రా సంఘాలకు ఇవి అన్నాడు, చూడలేదు. ఇప్పుడు ఆయన చూసాక ప్రజలకి ఒక అపనమ్మకం ఏర్పడింది, నేను చేయడం అని. ఈ నవరాత్రాలన్నా అన్నీ చేసి చూపెట్టాడు, 99% అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేద్దాం అనుకున్నా, విజనరీ ఉన్నా. ఇప్పుడు అతను ఏమన్నాడు, నేను అంతకంటే సంక్షేమం ఎక్కువ అందించగలను, అంతకంటే డబ్బును కూడా నేను రప్పించగలను, సంపద సృష్టించగలను అన్నాడు. అది 100% నిజం కావచ్చు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నాన్న పుల్లాగా ఈ నిజంగా ఇప్పుడు చేద్దాం అనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే గత ట్రాక్ ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్కి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాడు, ముందు గత ట్రాక్ చూసుకుంటాడు, బాగా కడతాడో లేదని, దాని ప్రకారం ఇస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా ట్రాక్ చూసుకుంటున్నారు, గతంలో ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడండి. సో అందువల్ల ఏంటంటే ఆయనకి మనం ఆశించిన దానికంటే తక్కువ సీట్లే రావచ్చు. అయితే ఇప్పటివరకు దాదాపుగా 11 గంటలుగా వస్తుంది, 11 గంటల వరకు 4 గంటలు దాదాపుగా అయినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే 20% వరకు అయినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. అంటే ఎండ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలందరూ పొద్దున వచ్చారనుకోవాలా, లేదు ఓటుకు వినియోగించుకోవాలి కాబట్టి అందరూ పొద్దున నుంచి కీలో నుంచున్నారు అనుకోవాలా, ఎలా చూడాలంటారు? అంటే ఎండ వేడితో సంబంధం లేదండి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంకా ఈ 2 రోజులు వడగలుపులు తగ్గాయి ఉభయ రాష్ట్రాల్లో. ఒక 4 రోజుల క్రితం వరకు ఎండలు విపరీతంగా పొద్దున్నుంచి కూడా ప్రచారంలో తిరిగారు, ఎండలకి వాటికి దడుచుకోలేదు, అన్ని పార్టీలకి తిరిగారు. అంటే ఇక్కడ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాను, ఎండకి దానికి దడుచుకునేది ఏం కాదు. ఇంత ఓటింగ్ పెరగడం అంటే ఖచ్చితంగా ఓటు వేయాలనే భావనతో ఆ ఎండని లెక్క చేయరండి. ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. ప్రతిపక్షాలు అందరూ కూడా వచ్చి మీద పడ్డాయి మూకుమ్ముడిగా అని ఒక భావన ప్రజల్లోకి వచ్చింది. ఇంతమంది కలిసి ఒక మనిషి మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారు
అందువల్ల అతనికి సపోర్ట్ ఎవరు, అతను మొదటి నుంచి అన్నారు ప్రజలే మీరే సపోర్ట్ అని. ఆ ప్రజలు సపోర్ట్ ఇవ్వడానికి తండాలుగా వెళ్ళి ఓట్లు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా ఓటింగ్ సర్లేని చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో ఓటింగ్ సర్లేని చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మ్యాక్సిమం 7-10 కల్లా ఆయన క్యూ లైన్కి వచ్చారు జూబ్లీహిల్స్లో. ఇక్కడ జనరల్గా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు, నార్మల్గా ఉన్నారు, కానీ ఆయన బ్లూ షర్ట్ వేసుకొని ఓటు వేయడానికి వచ్చారు. ఈ బ్లూ షర్ట్ వేసుకొని వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇటు సాక్షిని చూసుకున్నా, లేదు వైఎస్ఆర్సీపీని చూసుకున్నా, బ్లూ మీడియా అని చెప్పి, లేకపోతే బ్లూ బ్యాచ్ అని చెప్పి ఇటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్పగానే చెప్పారు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అనేటువంటి మీమ్స్ సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఓటేసి వెళ్ళిన తర్వాత. అది ఏదో క్యాజువల్గా ఆయన డ్రెస్ వేసుకున్నాడని నేను అనుకుంటాను, కానీ జనరల్గా ఏంటంటే ఆయన తెలుగుదేశానికి మద్దతు ఎప్పుడైతే ఇవ్వలేదో ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు అన్నట్టుగా. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ కొడాల నాని గారు, ఆయన వంశీ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన గతంలో ఒక ఇండైరెక్ట్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు మీరు ఎందుకు ఇలా చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప, ఇవే అన్నారు. జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఒక నందమూరి ఫ్యామిలీ గురించి చెప్పినాను, వాళ్ళు మేము మాత్రమే గొప్ప అనుకుంటారు, ఇంకొక గొప్పదాన్ని ఎప్పుడు కీర్తించడం. అది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉంది. అయితే అతి త్వరగా ఆయన బయటపడ్డాడు, ఆయన వాస్తవం తెలుసుకుని. ఆయన ఇప్పుడు అందరు గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. అందువల్ల మనం ఒకళ్ళమే గొప్ప కాదు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ ఎవరు గొప్పతనం అనుకుంటుంది అని గతంలో చెప్పాడు. అంటే దాంతో ఏంటి అర్థం ఏంటి, నేను తెలుగుదేశానికి అంత మద్దతు ఇవ్వట్లేదని అర్థం. అలాగే భువనేశ్వర్ గారి మీద కామెంట్ చేసినప్పుడు కుటుంబం అంతా ఏకమైంది, కుటుంబం అంతా ఏకమైంది రాలేదు. అలాగే ఈయన ఫోటో పెట్టినప్పుడు మొన్న ఎన్టీఆర్ గారి దగ్గర ఎక్కడో పెట్టినప్పుడు బాలకృష్ణ గారు తోసేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనసులో ఉంటాయండి. ఎందుకంటే ఆయన 80% మద్దతు ఇవ్వలేదు. ఆయన మద్దతు ఇవ్వలేదంటే ఏంటి, ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ గారు జెండాలో ఉండే, మహేష్ బాబు జెండాలో ఉండే, వైఎస్ఆర్సీపీ దాంట్లో కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏంటి, మద్దతు ఇస్తున్నట్టే కదా. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో గాంధీ భవన్కి చంద్రబాబు నాయుడు ఏమి ఓటేయమని చెప్పలేదు రేవంత్ రెడ్డికి, కానీ తెలుగుదేశం జెండాలు కనిపించేంటి ఆయన అనుమతి ఉన్నట్టే కదా. అంతేగా. అందువల్ల వాళ్ళు ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు. బట్టలు వేసుకోవడం వల్ల ప్రజలు కాదు, ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు, అయితే అనౌన్స్ చేయలేదు. దీనివల్ల ప్రజల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా టీడీపీ కోడ్ హార్డ్కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వైసీపీ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చేటువంటి వాల్యూ బాగా తగ్గిపోయింది తెలుగుదేశం పార్టీలో. అసలు నిజానికి వారసుడు అతను. ఇప్పుడు ఆస్తికి వారసుడు ఆ మనవలు అవుతారు తప్ప ఇలాగ అల్లుడు అవడా కదా. ఇప్పుడు పార్టీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆస్తికి వారసుడు, వాళ్ళ నాన్నగారు ఆస్తికి వారసుడు. వీళ్ళ చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఆస్తికి కాదు కదా వారసుడు. ఓకే. అందువల్ల ప్రజలు ఎప్పుడో గుర్తించుకున్నారు. జనరల్గా ఈయన బరస్ట్ అవుతున్నారన్న విషయం కొన్ని ఈయన కెలుక్కొని లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఓటుని చెడగొట్టుకుంటాడు. జనరల్గా ఆయనకు పడేటువంటి ఓట్లు మనం ఏమనుకున్నా ఉంటే ఇన్ని ఓట్ల వరకు ఇంత వస్తుందని ఒక భావన ఉంది. ఈ 2 daysలో ఆయన అంతా చెడగొట్టుకుంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి వచ్చి చేసాడు, గతంలో కూడా అక్కడ పెట్టుకున్నాడు. ఈసారి నాకు నచ్చింది కాబట్టి అతను రమ్మనప్పని వచ్చాను అన్నాడు. అతను వైఎస్ఆర్సీపీకి ఏమి ఓటు వేయమని అనలేదు, అతను పబ్లిక్ మీటింగ్ ఏమి పెట్టలేదు, పబ్లిక్లో ఏమి ర్యాలీ తీయలేదు, వచ్చి నా ఫ్రెండ్కి ఓటు ఏంటి అని చేపెట్టుకున్నాడు. దానికి అసలు ఏమి రియాక్ట్ అవ్వలేదు, చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ రియాక్ట్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు బరస్ట్ అయిపోయారండి. చంద్రబాబు నాయుడు గారు బరస్ట్ అయిపోయి ఆ సైకో గీకో అని మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడడం వల్ల అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు మామూలుగా లేకపోతే మెగా ఫ్యామిలీ ఎవరికి ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉంటారేమో. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీగా చేస్తుంది. ఆ ఉన్న ఓట్లని చెడగొట్టుకోవడం కదా, కరెక్ట్గా పడేటువంటి ఓట్లని చెడగొట్టుకోవడం కదా ఉన్నది. అంతా ఎలక్షన్ ప్రచారం అంతా అయిపోయాక ఒక ఇంటర్వ్యూ ఇచ్చే ఆ ఇంటర్వ్యూలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఏ ఒకటైనా డెవలప్ అయ్యాడా అన్నాడు. అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి. అంటే వృద్ధాప్యం దాపరించడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ చూసి కంగారు పడుతున్నాడా, ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలంట. పైకి మీటింగ్లో వచ్చాక మేమే గెలుస్తాం,
100% ఇవన్నీ మేకపోతే గంభీర్యాలు. లోపల ఆయన భయపడుతున్నాడు అనేటువంటి విషయం ఎక్కడ తెలుస్తుందంటే ఆయన మాటల ద్వారా, కాన్ఫిడెంట్గా లేకపోవడం ద్వారా. ఇప్పుడు ఒకటే TV9కి ABNకి మధ్య వీళ్ళు జరిగినప్పుడు ఏ రకంగా అయింది అది చూసుకొని ఈయన చూసుకుంటాడు కదా ప్రజలు అటు సైడ్ ఉన్నారని. రెండోది వాళ్ళకేంటి ప్రధానంగా అండి, వాళ్ళ నష్టపోయేది చంద్రబాబు నాయుడు గారు నష్టపోయేది కొంత బీజేపీతో కూటమి కట్టడం వల్ల. రెండోది ABN, TV5, ETV ఈ ముగ్గురు వల్ల అతనికి పడేటువంటి ఓట్లు గణనీయంగా పడినాయి. వాళ్ళని ఎంత దూరంగా ఉంచింది గతంలో కూడా నేను చెప్పాను చాలాసార్లు. వాళ్ళ వల్ల మాత్రమే ఇతనికి 50% ఓటింగ్ డౌన్ అయిపోతుంది. అంటే ఆ ఛానల్స్ అంటే అసహ్యం వేసిందండి జనాలకి, అసహ్యం వేసింది. కోపం వేరు, అసహ్యం వేరు. ఇంక 24 గంటలు డప్పు కొట్టుకోవడం, డప్పు ఇలా అలా కాదు, విపరీతంగా డప్పు కొట్టుకుంటారు. లేకపోతే చెప్పేసుకోమనండి, ఇది మా తెలుగుదేశం పార్టీ ఛానల్లో చెప్పేసుకోమనండి. ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది, వీళ్ళ ఛానల్లో వీళ్ళు పెట్టుకుంటున్నారు, అలాగే తెలంగాణ ఛానల్ ఉంది వాళ్ళ ఛానల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, అది చెప్పుకోమనండి. మేము నికార్సైన జర్నలిజం అని చెప్పుకొని డప్పు ఏమీ లేకపోయినా చేసుకుంటూ ఇప్పుడు చెదురుముదిరి సంఘటనలు జరిగాయి అన్ని చోట్ల, అది ఎవరు చేశారో ఏటో తెలియదు. దాన్ని ABN ఒకటి హైలైట్ చేస్తుంది. ఇవాళ రక్తపాతాలు జరిగిపోయాయి, EVMలు పట్టుకుపోతున్నారు, ఇలా రకరకాల. వాస్తవంగా వాళ్ళు చేస్తున్నంత ప్రచారం కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి హైప్ కావచ్చు, వాస్తవ పరిస్థితుల్లో లేదు. సో వాస్తవ పరిస్థితుల్లో ఎక్కడ ఏ టీవీ ఛానల్లో చూపెట్టండి. అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఫైనల్గా ఓటు బ్యాంకుని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే. ఎస్, ఆ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరు. ప్రజలు ఎడ్యుకేటెడ్ సారండి, వాళ్ళు అప్డేట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీకు ఏంటంటే ఎవరైతే ఇలా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. వాళ్ళు అప్డేట్ అవ్వకుండా ఇప్పుడు ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దాని మనసులో భావన నన్ను ఎవడో చూడట్లేదు, అది కళ్ళు మూసుకుంటే ఎవడో కనపడదు కదా, నేను ఎవడో చూడట్లేదు అనుకుంటుంది. అనుకుని దాని అజ్ఞానం చేత అది పాలు తాగుతుంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు అప్డేట్ అవ్వలేదు, జనాలు అప్డేట్ అవ్వరు, మనం ఏమి చెప్పినా నమ్ముతారు అనుకుంటారు. సేమ్ సిచ్యువేషన్. కానీ జనాలు ఒక రేంజ్లో అప్డేట్ అవుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. జనాలు ఒక రేంజ్లో అప్డేట్ అవుతున్నారు, ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చాయి, సోషల్ మీడియా చాలా వచ్చింది. అందులో నికార్స్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పార్టీల వైజ్గా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రజల అంశం లాంటి వాళ్ళండి, పాలనలో నీళ్ళని వేరు చేసేసి పాలేవో నీళ్ళేవో అంశం ఎలా తీస్తుందో ఈరోజు ప్రజానేకం బాగా అప్డేట్ అయి ఉన్నవాళ్ళు, అంత నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, ప్రజలు ఎవడేటో తెలుసు, ఏ ఛానల్ ఏంటో తెలుసు, వాళ్ళు డిసైడ్ చేసుకోగలుగుతారు. నువ్వు నేను చెప్పినంత మటుకు అక్కడ వేసేసే పరిస్థితి లేదు, అక్కడ ఏమీ లేకపోయినా ఉందని చెప్పడం. నేను చూసారా ఎంత గ్లోబల్ ప్రచారం. నాగబాబు గారు అనేసాడు ఏంటంటే ముందుగానే డబ్బులు ఇచ్చేసి ఈ సిరా వేసేసి ఇంకా ఓటింగ్కి వెళ్లకుండా చేస్తున్నారు అనేసి ఒక ప్రచారం చేశాడు. ఈసీ ఏమని చెప్పిందండి నిన్న? అలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు? ఇప్పుడు ఎవడైనా ఓటు వేయించుకోవాలనుకుంటాడు, ఇప్పుడు నేను ఎవరికేస్తానో తెలియదు ఓటు. అంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడెడా మనకి ప్రజలు ఓటు వేయట్లేదు మనం ఓడిపోతున్నాం డిసైడ్ అయ్యి ఇటువంటి మాటల డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ కంగారు ఎవరికి వస్తుందండి? ఇప్పుడు టికెట్ లేనివాడే గమ్మున ట్రైన్ ఎక్కేస్తాడండి, ఇప్పుడు టికెట్ తీయనోడు గమ్మున ట్రైన్ ఎక్కేస్తాడు. అలాగా ఓడిపోతాం అనుకున్నాడు ఇలాంటివన్నీ చెప్తుంటారు, గొడవలు పెడుతుంటారు, అవతలోళ్ళు అంటుంటారు. ఇప్పుడు అవతలోడు చేస్తాడు, ఇప్పుడు ఒకడు కుట్టినప్పుడు అవతలోడు డిఫెన్స్ చేసుకోడా అది చూపిస్తుంటారు అనమాట. ముందు వీళ్ళు క్రియేట్ చేసి అవతలోడు చూపిస్తుంటారు. ఎంత దారుణం అంటే ఇటువంటి దారుణాన్ని ప్రజలు సహించరు. అయినా ప్రజలకి ఈ గొడవలతో వాటితో సంబంధం లేదండి. మా మీద అయినా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు. ఇప్పుడు నా మీద కక్ష కట్టాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను యాంటీ చేస్తాను. నేను ఆయన కానీ వ్యతిరేకంగా చేశానా? చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యతిరేకంగా చేశానా? చేయలేదు కదా. నా జోలికి వస్తే నేను చేస్తాను. ఈ అక్కడ వాళ్ళకి మధ్య ద్వేషాలు గొడవలు ప్రజల వరకు వచ్చేదానికి ఏం చేయలేదు కదా, ప్రజలకు అన్ని అందిస్తున్నారు కదా. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, ఇచ్చినవి ఏంటో చెప్తారు పథకాలు. తెలుగుదేశం పార్టీ వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తాయి, జన్మభూమి కమిటీలు ఓకే చేసేయగలుగుతాయి. జన్మభూమి కమిటీలు ఏం చేస్తాయి, ఇది మన పార్టీ కూడా కాదా, మన పార్టీలో ఎప్పుడైనా తిరిగలేదు, నువ్వు ఎప్పుడు కనపడలేదు, నాకు ఎక్కడ చూడలేదు, నువ్వు ఏ ఇంట్లో ఉంటావు, ఏ పార్టీకి ఎప్పుడైనా తిరిగావా, ఈ టైప్ క్వశ్చన్లు చేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఇందులో అది ఏ పార్టీ కూడా ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఏ క్యాండిడేట్. మీరు తెలుగుదేశం క్యాండిడేట్ అయినా కూడా మీకు ఇల్లు లేదంటే ఇల్లు వస్తుంది, మీకు రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కొన్ని లక్షల మంది తెలుగుదేశం వాళ్ళు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కూడా వీళ్ళతో పాటు చేశారు. అక్కడ చేసేది ఇటు వైసీపీనా, ఇటు తెలుగుదేశమా, ఇంకోట అని చూడలేదు.
అందరికీ సమానంగా అందించారు. ఎవరికైతే లేవో, ఎవడైతే నిజమైన లబ్ధిదారుడో వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్, రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. ఓకే. మిగతా దాంట్లో ఇచ్చి ఉండొచ్చు ఎవరికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళకి, తిరగని వాళ్ళకి లేవు కదా. ఈ తేడా తెలుసు కదా ప్రజలకి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు నా లెక్క ప్రకారం. నేను అడిగాను కొంతమందిని, ఎస్ వాళ్ళు లబ్ధి పొందారు. ఓకే. లబ్ధి పొందినప్పుడు వేస్తారు. నువ్వు ఇంతకాలం తెలుగుదేశంలో తిరిగా నీకు ఏమైనా వచ్చిందా? నీ వరకు ఎక్కడ నీకు మందు పోయించవచ్చు, నీకైనా డబ్బు ఇవ్వచ్చు, కానీ ఇంటికి ఏమైనా చేశారా? ఇప్పుడు మనం తెలుగుదేశం వాళ్ళని చెప్పినా కూడా, తెలిసినా కూడా వాలంటీర్లు ఇవ్వలేదా మనకి? మనకు లేదంటే అన్న భావన అనుకుంది. కార్యకర్తలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తిరుగుతున్నారు, దాన్ని మనం ఏం తప్పు పట్టకూడదు. ఎవడ పార్టీకి నచ్చితే అది తిరుగుతాడు. కానీ ఓటింగ్ అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఓటింగ్ కూడా చీలుతుంది. ఆ పార్టీ కార్యకర్తలలో ఓటింగే చీలి వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఫైనల్గా జనాలు మూడంతా కూడా వైసీపీ మీద ఉంది అంటారు ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలింగ్, జరుగుతున్న పోలింగ్ సరళం బట్టి చూస్తే. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇప్పటి వరకు దాదాపుగా 20% పోలింగ్ అయింది. 20% అయిన పోలింగ్ యొక్క సరళని చూసుకుంటే 3 ఆఫ్ ద ఏపీ పీపుల్ జగన్ వైపే ఉన్నారనేటువంటిది ఆయన ఇస్తున్నటువంటి విశ్లేషణ. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.